జనభేరి న్యూస్ కి స్వాగతం. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఏడుపాడి పళనిస్వామి, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. శుక్రవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి వీరు స్వామివారిని వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ తన కుమారుడి వివాహం సందర్భంగా శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమలకి వచ్చానని అన్నారు. అందులో భాగంగా వివాహ పత్రికను స్వామి పాదాల చెంత ఉంచి స్వామి ఆశీర్వాదం తీసుకోవడం జరిగిందని తెలిపారు. స్వామి ఆశీర్వాదంతో ఇరు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ముందు తీసుకొచ్చుకోండి. రైట్ తీసుకో. కొంచెం సాయం ఇంకోటి వస్తారా? ఓకే ఓకే రైట్ రైట్. 1 second సార్. 1 second సార్. 1 second. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సుల కోసం వారిని దర్శించుకోవడం జరిగింది. ఇరు రాష్ట్రాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళంతా కూడా సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, దేశం అభివృద్ధి చెందాలి, సంక్షేమం మెండుగా నడవాలని స్వామివారిని కోరుకోవటం. అట్లాగే ఇంకొక నా ప్రత్యేకమైన నా పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి నా కుమారుడు వివాహం మార్చి 5వ తారీఖున వివాహానికి సంబంధించి
ఆ కార్డుని స్వామివారు ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకుంటారు.